ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన వాళ్ళకి సినిమా మాత్రం మనం చూపిస్తాం. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నాం. తొక్కుతాం బిడ్డానికి శబ్దంతో చచ్చిపోతాం. ఒక్కసారి అరిశారంటే అర్థమైందా రాజా? అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తున్నాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తాం. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. బట్టలు కూడా తీసి కొట్టిస్తాను. ఒక్కొక్క వైసీపీ గోండా గాని మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా టీము నెత్తురు లేని వాళ్ళు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? పద్దాక వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావురా? ఒక్కరిని టచ్ చేయి, ఆ రోజు వస్తే నువ్వు నేను తెలుసుకున్నావు. వదిలేస్తావు అనుకుంటావా? నాకు ప్రాణం అనేది ఏకముక్కతో సమానం. పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తు మాత్రం అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం.